నమస్కారం. ఈరోజు గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు మరి మహిళా కమిషన్ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ ని ముందు మహిళల పట్ల ఉన్న వారికి గౌరవానికి ఇది ఒక నిదర్శనం. తీర్చిన వెంటనే మరి వారు ఇక్కడికి వచ్చి హాజరవడానికి వస్తున్న క్రమంలో మరి మహిళా కాంగ్రెస్ నేతలు వారు ప్రవర్తించిన చౌకబారు విధానం, చిల్లర మరి విధానం శోచనీయం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నా దేంట్లో కూడా స్పందించని మహిళా కమిషన్ ఈ విషయంలో స్పందించింది. చాలా సంతోషం. మహిళా మంత్రులు కూడా నోరు ఉబ్బిరి సంతోషం. కానీ వాళ్ళే పిలిపించి వాళ్ళ ఆఫీసులో మహిళా కాంగ్రెస్ నాయకులను పిలిపించుకొని మరి అడ్డుకునే ప్రయత్నం చేయటం, మాతో కలిసి వచ్చిన మా నాయకుడు వస్తున్నాడు చూద్దామని వచ్చిన మహిళా నాయకురాల మీద దాడి చేయడం చాలా శోచనీయం. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఇది నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా వారు ఇచ్చిన సమయం కంటే ముందే వచ్చి హాజరయ్యారు. వారు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పారు. దీనితో పాటు వారు ఒక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 8 నెలలుగా జరుగుతున్న అనేక విషయాలను కూడా దృష్టికి తీసుకెళ్ళి వారిని పిలిపించినట్టే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను కూడా మరి కమిషన్ దృష్టికి తీసుకొస్తే వాటిని అరికట్టే ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఇలాంటివి తిరిగి జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్పారు. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా ఏం చెప్పలేదు, భవిష్యత్తులో చెప్తారు. నేను వారికి చెప్పిందల్లా ఒకటే, రాష్ట్రంలో షాద్ నగర్లో ఒక దళిత మహిళ మీద అఘాయిత్యం జరిగింది, కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగింది, రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలామంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి, వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను, ఆ రోజు మొత్తం చెప్పండి అన్నారు. భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది, మహిళా కమిషన్ కలుస్తాం. అవసరమైతే ఇవాళ ఉన్న ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం. ఇవాళ జరిగిన విషయంలో కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో సంస్కారం ఉండాలి. పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పాలి, అంతేగాని ఈ రకంగా కావాలని వచ్చి మా నాయకుల మీద పడడం, దాడి చేయడం ఇది మాత్రం భావ్యం కాదు, మంచిది కాదనే విషయం.